వచ్చేసిన మీకోసం మంచి ముచ్చట్లను తెచ్చిన అవన్నిట్లను చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. అసెంబ్లీలో నడిచింది సాగుబడి, తూడుస్తారట రైతుల కంటతడి. ఎత్తేసిండ్రు 5,000 షరతు, ఆఫీసర్లకు తగిలినట్టుంది ఏర్తు. సుక్కేసిన సత్తిగాడు. అక్క నువ్వేమన్నా సరే, నువ్వు బంగారు తల్లివి అక్క, నువ్వు కట్టమైసమ్మ తల్లివి, నువ్వు రిటకక్క, నీకు దండం పెడతా కొట్టుగాని రిటకక్క. నోట్లను రద్దు చేసే ముంగట మోడీ సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. ఎంత లేదన్నా ఓ 4-5 లక్షల కోట్ల రూపాయల నల్లపైకం ఉంటుంది. మనం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినాం కదా, అదంతా బ్యాంకులకు రాదు అని చెప్పిండట ఆఫీసర్లు. కానీ ఇప్పుడేమైంది, అనుకున్న దానికంటే ఎక్కువ పైకం బ్యాంకులలో జమైంది. అంటే నల్ల పైకం కూడా తెల్లగైంది అన్నట్టు. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుందని మోడీ సార్కి ఇట్లా గర్వైండో ఏమో. బ్యాంకోళ్ళు రోజుకో రూల్స్ తెచ్చి పెడుతుర్రు. చూస్తుంటే నియంగానే బ్యాంకుల మీద నమ్మిక పోయేటట్టుంది. లేకుంటేందుల్లా రోజుకో రూలు పూటకో షరతుతోటి యాగం పట్టిస్తుండ్రు పబ్లిక్ ను. మొదలు మోడీ సార్ ఏమన్నాడు, డిసెంబర్ 30 తారీఖు దాకా పాత నోట్లు మార్చుకోవచ్చని చెప్పిండు కుద్దు. ఇక మొన్న ఆర్బీఐ ఆఫీసర్లు ఏం రూల్ పెట్టిండ్రు, 5,000 దాటితే బ్యాంకులు వేసుకోం, 5,000కు మీదుంటే ఒక్కపారే డిపాజిట్ చేయాలి, ఇన్ని రోజులు ఇంట్లెందుకు దాచుకున్నావో ఆఫీసర్లకు వివరాలు చెప్పాలి అని షరతు పెట్టిండ్రు. ఇంకా టైం ఉంది కదా అని ఆగినాం, లైన్లు కట్టలేక అని చెప్పినా ఆఫీసర్లు చెవిన పెట్టలేదు. ప్రధానమంత్రి సారే చెప్పిండని యాద్ చేసినా ఇన్నోడే లేడు. పబ్లిక్ అంతా తల్లడం మలడం అయినాక ఆఫీసర్లకు సోయొచ్చినట్టుంది. గా రూల్స్ తీసుకొచ్చిండ్రు. 30 తారీఖు దాకా ఎంతైనా ఎన్ని మాటలైనా వేసుకోవచ్చునట. అయినా పబ్లిక్ లో భయం పోలేదు, రేపు మళ్ళేం రూల్స్ పెడతారో అని. తిప్పలు పబ్లిక్కే కాదు బ్యాంకోళ్లకు కూడా అవుతున్నాయట. మీదికెళ్ళి మీరు పైకం పంపిర్రు, పబ్లిక్ వచ్చి మా మీద పడతారు, మేమేం చెయ్యాలని రోడ్డెక్కబోతుండ్రు. 28వ తారీఖు నాడు సమ్మె చేసే ఆలోచనలో ఉన్నారట కొన్ని సంఘాలోళ్ళు. నియంగానే పని బంద్ పెట్టిర్రా అంటే ఇక మనకు ఉన్నది పోండ్రి గోస. మా తిప్పలు మేము పడతాం గాని మీరు ఫీల్ అయిపోయి బ్యాంకులు మూత పెట్టకుంటే సార్లు పుణ్యం ఉంటది. వచ్చే ఆ 2,000 కూడా రాకుండా పోతాయి. తెలంగాణ వచ్చినాక ఈ తాపకు మస్తు ఆనలు పడ్డాయి కదా, చెర్లు కుంటలు నిండినాయి, వ్యవసాయాలు కూడా జోరుగా నడుస్తున్నాయి. ఊర్లకు మళ్ళా జర్ర అంతా కలచినట్టు అనిపిస్తుంది. మరి సర్కారు వాళ్ళు కూడా రైతులకు ఆసరా కావాలి కదా, టైంకి ఇత్తనాలు, మందులు, బ్యాంకు లోన్లు, పంటలు కొనుడు, మంచి ధర పెట్టుడు ఉంటేనే కదా వ్యవసాయం చేసేటోళ్ళకో 10ో 10కో మిగిలేది. ఇగో ఇట్లనే వ్యవసాయం ముచ్చట్ల మీద నడిచింది అలా మన అసెంబ్లీ. పొలం దున్ని నాట్లేసి పంట వండించి బువ్వ తిన్నంత ముద్దుగా అనిపించింది అసెంబ్లీలా లీడర్ల ముచ్చట్లు. పొద్దాక వ్యవసాయం మీనే నడిచింది సభ. ఇత్తనాలు, ఎరువులు, బ్యాంక్ లోన్ల గురించి మాట్లాడుకున్నాక రుణమాఫీ కాడ జర్రంతా కిස්සర బసరైంది. బ్యాంక్ లోన్లు మొత్తం ఒక్కపారే మాఫీ చేయాలని చేయి గుర్తోలు పట్టుబడితే ఏను గెలిపై తోక చిక్కినట్టుగా 1% ఉంది, అది రాబోయే బడ్జెట్ లో పెట్టి క్లియర్ చేస్తామని చెప్పినాం. అట్లా కాదు, ఆ పావుల మందం కూడా ఇప్పుడే కట్టాలి అని పెద్దలు జానారెడ్డి గారు గట్టిగానే అడిగిండు. ఇక మల్లోపారి సీఎం సార్ లేచి దేశంలో పెద్ద నోటు రద్దయినాయి, డెఫినెట్గా కొంత ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఇంకా ఏం పరిస్థితులు ఉంటాయో మనకు జనవరిలో ఇంకా ప్రస్ఫుటం అవుతాయి. కాబట్టి తప్పకుండా కొంత ఆదాయం తగ్గుతుందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో మరీ సాధ్యం కాదు. అటెంక ఇంకో 2-3 సమస్యల మీద అక్కెరకొచ్చేటట్టు మాట్లాడుకుండ్రు. ఇక పెద్దల సభల షేయ్ గుర్తు షబ్బీర్ అలీ సారు, మా భిక్ష మేమిచ్చిన పుణ్యం వల్లనే ఇవాళ 1600 మా భిక్షతోనే తెలంగాణ వచ్చింది అని కాంగ్రెస్ వాళ్ళంటే కేటీఆర్ సార్ ఊకుంటాడా? ప్రజలు పోరాటం చేస్తే పాలకుల మెడలు వంచి తెచ్చుకున్నారు ప్రజలు తప్ప ఎవరి భిక్ష ఎవరి దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలేదు అధ్యక్ష. అటెంక పెద్దలు కూడా వ్యవసాయం ముచ్చట్ల మీదనే మాట్లాడిండ్రు. అయ్యో బడి పోరగాన్లు శీతం బాధపడుతుర్రా, పండగలన్నీ ఐతారమే వస్తున్నాయని. ఈ ఐతారమే క్రిస్మస్ పండగ, జనవరి 1 కూడా సండేనే వస్తుంది. అటెంక 15 రోజులకు సంక్రాంతి పండగ కూడా ఐతారమే. అబ్బా 3 రోజుల సెలవులు వాయే కదరా అని ఫీల్ అవుతుండ్రట. కడమ పండగల గురించి వెనక సిరిగని క్రిస్మస్ సంబరాలు అయితే అప్పుడే సురువైనాయి. బతుకవైనోళ్ళు ఇళ్లకి చేరుకుంటుండ్రు, షాపింగులు చేస్తుండ్రు, కేక్ మిక్సింగ్లు అవుతున్నాయి. ఈ పండగ ఎప్పుడు వస్తుందా అన్నట్టే ఉన్నారనుకో రాదుండ్రి. అందరికంటే మోదాలు గీసారే.
హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ తెలియజేస్తూ 5 రోజుల ముందే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు సీఎం సారు. ఎల్బీ స్టేడియంలా మా సంబరంగా పండగ సంబరాలు చేసిండ్రు. పేదోళ్ళకు బట్టలు పట్టించిండు పెద్ద సారు. తెలంగాణ అంతటా మంచుతారు ఇట్లా. ఇక స్టేజ్ మీద కోంగనే పెద్ద కేక్ తెచ్చి సార్తోని కట్ చేపించిండ్రు. ఇట్లా ఒగలికొగలు తినిపించుకున్నాక వెనకమర్లున్న మన్మన్కి ఇంత తినిపించిండు. ఇక హిమాన్షు చిన్నగా మురవలే తాత కేక్ తినిపించిండని. అయితే అప్పట్లో క్రిస్టియన్ భవన్ కట్టిస్తా అని మాటిచ్చిండు కదా కేసీఆర్ సార్. మొదలు అనుకున్న కాడ జాగ దొరకలేదట. అందుకని నాగోల్ చౌరస్తాలో 2 ఎకరాల ఆల్టర్నేటివ్ స్థలం చూశారు. అక్కడ 1 ఇయర్ లోగా నేనే పర్యవేక్షించి క్రిస్టియన్ భవన్ బ్రహ్మాండంగా నిర్మాణం చేయిస్తాను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. క్రిస్మస్ తాత వరాల మూట తెచ్చినట్టు సీఎం సార్కి మాట చెప్పంగానే మస్తు ఖుషి అయ్యిండ్రు. చర్చిలు కట్టుకునేందుకు జల్దీన పర్మిషన్లు ఇచ్చేటట్టు చేస్తామన్నాడు. అటెంకా మంచి దావత్ ఇచ్చిండు మత పెద్దలకు. నాకు తెలుసు అనేదానికి, నాకే తెలుసు అనేదానికి నడుమ దూరం పెరిగితే ఏమైతుంది? ఏమైతుంది? ఒక వార్త తప్పులు చదువుతా మీరందరూ ఈ సావిత్రికి ఏం తెలియదు అని అనుకుంటారు. అదే మంచిగా చదివితే అమ్మో సావిత్రికి అన్నీ తెలిసే అని అనుకుంటారు. మనదంటే ఎట్లయినా నడిచిపోతుంది. కానీ అదే పెద్దలు తప్పు చేస్తే ఏమవుతుంది? పబ్లిక్ అంతా తిప్పల పడతారు. నేను కాదులా గిసార్ అంటుండట్లా. ఉర్జిత్ పటేల్ ని ఉతికారేసిండు కాటమరాయుడు. నోట్ల రద్దు నిర్ణయాన్ని షెల్లన్ నోట్ కిందనే జమగట్టిండు. ఇంతకు ఈ పటేల్ ఎవరో తెలుసు కదా, పెద్ద బ్యాంకు ఆర్బీఐ గవర్నర్. కూతబెట్టింది పిట్టెగుట్లనే గాని గట్టిగానే ప్రశ్నించిండు పవన్ అన్న. నోట్ల తిప్పలతోని జీవిడిచిన ఒక మనిషి పోట్వని చూపెట్టుకుంటా ఈ సావు కారణం ఎవలు అని ప్రశ్నించిండు. ఆదివాసీలు, రైతులు, కూలీలు, కార్మికులు, ముసలోళ్ళు, పండ్లు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, ఆడోళ్ళంతా లైన్ల నిలబడి గోసెల్ల వస్తుండ్రు అన్నాడు. పొద్దాక లైన్ల నిలబడలేక పబ్లిక్ జీవిడిస్తా అంటే నల్లపైకం దాచుకున్నోళ్ళు ఇంట్లోనే కూర్చొని దొరల లెక్క నోట్లు మార్చుకుంటుండ్రు అన్నాడు పవన్ కళ్యాణ్ సారు. స్వాతంత్రం వచ్చి 69 ఏండ్లైనా మురికిని చేతులతో నెత్తిపోసే దేశంలా నోట్లు లేకుండా అందరితోని కారట్లు గీకిచ్చుడు అయ్యే పనేనా అని గబ్బర్ సింగ్ లెవెల్లా గట్టిగానే ప్రశ్నించిండు. జర్రంత ఆలస్యమైన పవన్ అన్న ప్రశ్నించింది వాజీవే అనిపిస్తుంది. కానీ నోట్లు రద్దు చేసింది ఆర్బీఐ ఆఫీసర్లైతే కాదు. అంటే డైరెక్ట్గా సెంటర్ గవర్నమెంట్ అనలేక ఉర్జిత్ పటేల్ని ఉతుకుతున్నాడు అన్నట్టు. ప్రశ్న ఎవరికేసినా సమాధానం చెప్పాల్సింది మాత్రం నోట్లను రద్దు చేసిన వాళ్ళే. 10 రోజుల సంధి పిట్టెగూట్లనే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటా బాగానే అడుగుతుండు. కాటమరాయుడు షూటింగ్ ని జల్దీ నొడగొట్టుకొని పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రశ్నించుతారు. ఇంకా పవర్ఫుల్గా ఉంటది. ఈ టైంలో గిసొంటి వార్తలు చదువుతా అని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇప్పుడు రేట్లు తగ్గుడు అనేది ఉంటుందా అనుల్లా? పెట్రోల్ రేట్లు పిరమాయే, కూరగాయల ధరలు బరువాయే, బట్టల కాంచెల్లి బాసన్న దాకా పెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చటనే లేదు. అసొంటిది గాడ మాత్రం రేట్లు తగ్గినాయి. అవునా? ఏడా ఏం రేట్లు తగ్గినాయి చెల్లిన చెప్పవా అని సంచి పట్టుకొని తయారయ్యారు. మీరు ఉరుకుడు కాదు, ఉరికేది ఎక్కేది కాకుండా మనతోన కాదు. ఢిల్లీ పబ్లిక్ కు కొత్త ఏడాదికి బంపర్ ఆఫర్ ఇచ్చిందులా కేజ్రీవాల్ సర్కారు. బస్సు ఛార్జీలు ఏకదం తగ్గించిండు. అగో పెంచిండన పోయి తగ్గించిండని తప్పు చేస్తున్నావు అనుకోకుర్రి, బరాబర్ తగ్గించిండు. తగ్గింపు అంటే ఆటానో రూపాయో కాదు. జనవరి 1 సంధి ఆర్డినరీ బస్ ఎక్కి ఢిల్లీ అంత తిరిగిన 5 రూపాయల ఛార్జే. ఏసీ బస్సులో తిరగాలంటే 10 రూపాయల టికెట్ తీసుకుంటే చాలు. 21 ఏండ్లలోపు పోరగాన్లు ఫ్రీగా బస్సులో తిరగొచ్చు. పుక్కడి పాసులు ఇస్తారట. ఇక ఆడోళ్ళు 250 రూపాయలు కడితే చాలు నెల పాస్ ఇస్తారు. ఇష్టం ఉన్నట్టు తిరగొచ్చు. ముసలోళ్ళను కూడా ఫ్రీగానే ఎక్కించుకుంటారు. అరే ఇదేంది అంతటా ఛార్జీలు పెంచుతుంటే ఢిల్లీలో ఎందుకు తగ్గిస్తుండ్రని పరిశాన్ అవుతుండ్రు కదా. ఏం లేదులా, ఢిల్లీలో తేట చేస్తేందుకు అడ్డమైన పొగతోని ఆగమాగంగా ఉన్నది కదా. బస్ ఛార్జీలు తగ్గిస్తే అందరూ కార్లు మోటార్లలో తిరిగేటోళ్ళు తక్కువైతారని సర్కారు వాళ్ళ ఆలోచన. పెట్రోల్ వాడకం కూడా తక్కువైతుంది. మీ ఆపచ్చన ముద్దుగానే ఉన్నది గాని సింగిల్ గా కార్ల తిరిగేటోళ్ళు ఆర్టీసీ బస్సులు ఎక్కుతారా సారు? గరీబోళ్ళ చెమట వాసన వస్తుందని వాళ్ళ కార్ల వాళ్ళే తిరుగుతారు. కోటర్ దాగాక ముందు నేను ఉత్త సత్తిగాడిని, ఫెగ్గేసినాక నేను సత్తిరాజుని, నీళ్లు కలుపుకోకుండేస్తా పచ్చి కోటరు. అబ్బా అవ్వా ఏం దీని సింధులు మా సత్తిగాడేనా తాగేది? ఓ సత్తి, అవో గుడాల మలమా గుడాలు అయిపోయినాయి కానీ ఒక గుడ్డ ఆమ్లెట్ అయ్యి కారం జర ఎక్కువ. గుడాల మల్లమ్మన నీ గుడ్లు వీక్తా బిడ్డ అక్కనరా నేను. ఓ అక్క నువ్వు నీకు దండం పెడతాక, దేవతలు బిర్యానీ షాప్ కాడికి రావద్దక్క. రావద్దమ్మా ఇంటికి వాను. రిమ్ ఎక్కువైతే అట్లనే ఉంటది. ఏందిరా నీ తాగులొల్లి? ఏ లొల్లి చేస్తున్నాడు రా,
లొల్లిన ఆడుతుందంట మా అక్కకు. కమోష్, నేనెందుకు చేస్తున్నా అక్క లొల్లి? ఓ నీ నోట్లే మన్నువాడ కదా, కాళ్ళు ఇరగొడతా బిడ్డ. కళ్ళు తాగుడు పోయి ఏకంగా కోటర్ దాకా వచ్చింది ఇప్పుడు. కోటర్ రావద్దా అక్క? ఫుల్ బాటిలే రాగలనా? ఇప్పటిదాకా 2 కోటలు అయినాయక్క, ఇంకో 2 రాయితేనంటే ఫుల్ అయిపోతుంది. నేనేం చేయాలి, ఏం కథ గిట్ల చెడిపోయినవేందిరా? అక్క నువ్వేమన్నా సరే, నువ్వు బంగారు తల్లివి అక్క, నువ్వు కట్టమైసమ్మ తల్లివి, తెలంగాణకు ఆడపడుచు అక్క. నువ్వు రిటకక్క, నీకు దండం పెడతా. నువ్వు చేసే పని ఎవ్వలన్నా మెచ్చుతారా? ఇజ్జత్ తీసుకుంటున్నావు ఉట్టిగా. నేను సాటంగానే తాగుతున్నాక, నువ్వే వచ్చినావు. నిన్నెవరు రమ్మన్నారక్క ఇంతకైతే? ఇప్పుడు నీకు అంత బాధ ఏమొచ్చిందిరా తాగనీకి? మా పద్మరావు సార్ కోసానికే అక్క. మా దేవుడు ఆయన తిప్పలు తీరాలంటే తాగుతూనే ఉండాలక్క. ఏంది పద్మారావు సార్ కోసానికి నువ్వు తాగుతున్నావా? అసలు నీకు తాగుడే అలవాట్లేదు కదా. మా సార్ ఇంత మంచోడు అంత తెలియరాక, లేకపోతే నేను ఎప్పటి నుంచో తాగుపోతున్నా అవుతుంది. వామ్మో, ఆయనకేం బాధ వచ్చింది, నువ్వెందుకు తాగుతున్నావు? మా సారు ఆఫ్కారం దాంతో ఆటలాడేటోళ్ళని డెవలప్మెంట్ చేస్తాడంట అక్క. మా సార్ గెలవాలంట, నేను తాగుతున్నా, గెలిపిస్తా. నీ కథ సల్లగుండా. సారు క్రీడా శాఖ మంత్రి కాబట్టి క్రీడలను అభివృద్ధి చేస్తా అన్నాడు, అంటే ఇక నువ్వు తాగుతావా? మళ్ళా ఆమ్దాని ఏడికెళ్ళి వస్తుంది అక్క, నాయసంటోళ్ళు తాగకపోతే. అందుకే నేను తాగుతున్నా, ఫన్ను కడతా. నీ మొఖం సపోర్ట్ చేస్తావు. ఆబ్కారీ శాఖ పైసలు వస్తేనే కదరా సర్కార్ ఖజానా నిండేది. అందులో ఎంతో కొంత పైకం పెట్టి డెవలప్ చేస్తా అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావేంది? సీసాలు ఉన్నదంతా కడుపులో నింపుకుంటేనే కదక్క సార్ గల్లపెట్టే నిండేది. కాసతి, ఇప్పుడు పద్మారావు సారు ఆబ్కారీ శాఖతో పాటు వ్యవసాయ మంత్రిని చేస్తే ఆ పైసలు కూడా అట్లా పెడతా అనేటోర్రా. ఆ దానికి నువ్వు గిట్ చేస్తున్నావు. డబల్ మందు శాఖని ఇంకొకటి ఇయ్యాలక్క, ఫుల్ పైసలు వస్తాయి, డెవలప్మెంట్ చేస్తాడు. కానీ నువ్వు తాగకరా, నీకు దండం పెడతా కానీ. అమ్మో దండం పెట్టకమ్మా, దండం పానగండం అవుతుంది. అవునాక గా నడమ సారు అగ్వకే చీఫ్ లిక్కర్ చేస్తున్నాడు కదా, డెవలప్మెంట్ చేయనీకే. ఎవరు అర్థం చేసుకోలే, పెద్దలు ఉలి పెట్టిండ్రు. ఆగిపోయింది. వస్తుంది పైసలు లేకనే తక్లీఫ్ అవుతుందంటే ఇంక కొత్త వేసాలు. ఏం పైసలు తిఫాలు ఉన్నావు కూడా మంది ఫొట్టు తాగుతున్నారు. నువ్వు ఇంటికి రా బిడ్డ, ఎల్లిపాయ కారం నీ కళ్ళలో పెట్టి నీ మైరపోలు తీస్తా, అప్పుడు అర్థమవుతుంది నీకు. గదెందుకు అక్క, మిర్చీలు బజ్జీలు మిర్చీలు మంచిగా ఉంటది. నీ అవ్వా, నీ తాగుట్ల మనవడా, ఖర్చు అయితే అయింది కానీ నీ పానం ఖరాబ్ చేసుకోకరా, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఇంటికి వచ్చేసప్పుడు దాకా మళ్ళీ వచ్చి తాగుతా. కోటరేమ్మా అంటే అక్కనే పోయిండు. ఆటలు ఫాకిట్ వాళ్ళు ఫైరా లేవా, నీకు వస్తలేదు. ఇగో మా ఆఫీస్ ముంగట ఒక షాయ్ బండి ఉన్నది, అప్పుడప్పుడు పోయి షాయ్ తాగుతాం. ఒక సీసా జాడులనేమో బిస్కెట్లు, ఇంకో దాంట్లో సమోసాలు పెట్టి అమ్ముతారు. ఇక సాటుకోయి దమ్ము కొడుతందుకు సిగరెట్లు కూడా దొరుకుతాయి. ఉండలేక పొద్దుగల షాయ్ తాగుకుంటా అన్నని అడిగిన, అన్న నువ్వు ఎగిలి వారిన సంది రాత్రి 8 గంటల దాకా అమ్ముతావు కానీ రోజుకి ఎంత మిగులుతుందా అని అన్న. ఏం మిగులుతుంది సావిత్రి, ఖర్చు అంతా వంగ రోజుకు 500-600 అన్నాడు, అంటే నెలకు 15,000 అన్నట్టు కదా. సూరత్ చాయ్ వాలా 650 కోట్లు ఎన్కేసిండు. 650 కోట్లే, 6.5 లక్షలు కాదు. 13 కిలోల బంగారం, 50 కిలోల ఎండి, 1.5 కోటి వజ్రాలతోని చిన్నపాటి దుగ్నమే పెట్టిండి ఇంట్లో. ఏంది పాలు చక్కెర షాపత్తేసి 7 రూపాయలకో షాయ్ అమ్మితేనే 650 కోట్ల. అబ్బా గంతగానం లాభం ఉంటుందా అని మీరు కూడా షాయి బండికి పిలాన్ లేచారు. మానవుని చరిత్ర పెద్దగానే ఉంది. ఏండ్ల సంధి మిత్తిల దందా చేస్తుండు. ఎంత ధర్మ వడ్డీ గుంజిండో ఏందో గాని కోట్ల శ్రీమంతుడైండు. పాత నోట్లు మార్చే కాడ మనోని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల కన్ను పడ్డది. ఉత్త ఛాయ్ హోటల్ నడిపే మనిషికి 4 రోజుల లోపట 1 కోటి రూపాయలు ఏడికెళ్ళొచ్చినాయి అని ఎంక్వైరీ చేస్తే అన్నగారి ఆస్తులు మొత్తం బయటపడ్డాయి. 40 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయట మనోనికి. పెద్ద పెద్ద లీడర్లతోని సోపత్ చేసిండట. గుజరాత్ ఛాయ్ వాలా ప్రధాని అయ్యిండు, మరి నేనెందుకు శ్రీమంతుని కావద్దు అని అనుకున్నట్టున్నాడు సూరత్ ఛాయ్ వాలా. కానీ మనోడు ఆదర్శంగా తీసుకున్న ఛాయ్ వాలా నోట్ల నిర్ణయంతోని పాల్లేని డికాషన్ లెక్క అయింది పరిస్థితి. ఇక పోయి జైల్లో షాయలు పెట్టాల్సిందే ఆఫీసర్లకు. అరే గీ ముచ్చట తెలిసి నేనైతే మస్తు పరిశాన్ అయినా.
ఒక సీఎం సార్ అట 4 గంటలల్లా 300 పథకాలు సురువు చేసిండట. శంకుబండలు వాతుడు, రిబ్బన్ కటింగులు చేసుడు, కొబ్బరికాయలు కొట్టుడు, బుగ్గలను కాళ్ళకి ఇడుచుడు, స్పీచులు దంచుడు. ఈగేముంది, ఫుల్ పబ్లిసిటీ వచ్చింది గా ముఖ్యమంత్రి సార్కి. ఎలక్షన్ల ముంగట సీఎం సార్ ఒక్కనికే గింత పబ్లిసిటీ వస్తే ఇక మరి మన సంగతి ఏం కావాలి అని అనుకున్నట్టున్నారు ప్రతిపక్షం లీడర్లు. 10 నిమిషాలల్లా దేశం మొత్తం అలా గొప్పతనం మెరుగైతట్టు చేసుకుండ్రు. ఇగో ఇట్లా అందరూ బ్యానర్లు పట్టుకొని నిలబడ్డారు. ఏడధర్నా జరుగుతుందో అనుకుంటుండ్రు కదా. ఉత్తమ లీడర్లకు పేరు అయిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలా పేపర్ల మీద రాసుకొని చూపెట్టుడు కామన్ అనుకున్నట్టుండ్రు. పెద్ద పెద్ద బ్యానర్లే పట్టుకొచ్చిండ్రు ప్రతిపక్షం లీడర్లు. స్పీకర్ సార్ కుర్చీ ముంగట జోరుగా లొల్లి జరుగుతుండగానే సీఎం అఖిలేష్ అన్న పాఠం ఒప్పజెప్పిండు. ఎవలేమనుకుంటుండ్రో గింత సమజైతే ఒట్టు. రాష్ట్రంలో నేరాలు ఘోరాలు ఎక్కువైనాయి, శాంతి భద్రతలు చక్కగా లేవని అసెంబ్లీలో ఇంత అశాంతి లేపిండ్రు ఉత్తరప్రదేశ్ లీడర్లు. ఇక నిన్న చూసినాం కదా త్రిపుర అసెంబ్లీలో ఎంత పెద్ద తీర్మార్ జరిగిందో. ఎస్ హూ హా హూ హా హా. అమ్మో నా చేతులు గుంజుతున్నారా నాయన. ఎట్లున్నది కరాటే ప్రాక్టీస్? రాణి రుద్రమాలు తయారైతుండ్రు వరంగల్లా. స్వశక్తి పేరుతోని మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే కుంఫులు నేర్పిస్తుండ్రు ఆడపిల్లగాళ్ళకి. పెండ్లైన వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుండ్రు. ఒక్కపారే 21,762 మంది హూ హా అనుకుంటా ప్రాక్టీస్ చేసి గిన్నిస్ బుక్లకు ఎక్కిండ్రు. ఎవడన్నా ఎంట పడితే ఒక్క గుద్దుడు గుద్దితే గుటుక్కుమంటాడు దెబ్బకే. హాగో అట్లా తయారైతుండ్రు. ఫోన్లు కొట్టి షీటీంలు వచ్చి పట్టుకునే లోపట్లనే షీరి చింతగడతారు. వరంగల్లా ఎవరన్నా ఆడోళ్ళని షిడాయించాలని ఆలోచన వచ్చినా లాగులు దడుస్తుండొచ్చిగా. నేను పోయేస్తా మరి. నమస్తే.